రాజశేఖర్ గారితో అనుబంధం అనేది అందరికీ ఉంటుంది. శివ సినిమా టైంలో సార్ బర్త్డే వచ్చింది, February 4th సార్ బర్త్డే. చెన్నై నుంచి ప్రియరాజు గారు ఫోన్ చేసి రాజశేఖర్ గారి బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పారు. సరే, చాలా హెక్టిక్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. శివ రిలీజ్ ఇదంతా ఉంది, ప్లస్ చెన్నై వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ కూడా ఉంది. ప్రసాద్ నగర్ రోడ్ నెంబర్ 72 దగ్గరలో ఉండేవాళ్ళు అప్పట్లో. రాజు గారు ఏమో గంటకి ఫోన్ చేసి ఏమైంది అంటా ఉన్నారు ఇంటర్వ్యూ, బర్త్డే ఇంటర్వ్యూ. ఎలాగో ఇంట్లో సారు చెన్నై బయలుదేరుతున్నారు, ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్. అప్పుడు సరే నువ్వు మాతో పాటు కారులో వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు నువ్వు అడుగు, నేను చెప్తాను అని చెప్పారు. మేడం గారు కూడా ఉన్నారు. అప్పుడు కారులో వెళ్తూ ఆయన ప్రయాణంలో ఉంటూ అప్పుడు ఇంటర్వ్యూ చేసి ఆ బర్త్డే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర వైద్యం కూడా తీసుకున్నాను. మా ఫాదర్ కి ఆయన మెడిసిన్ ఇచ్చారు, మా అబ్బాయి కూడా మెడిసిన్ ఇచ్చారు. రోడ్ నెంబర్ 72 ఆయన రోజు ఈవినింగ్ ఒక 1 hour ఫ్రీ మెడికేషన్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. అట్లా వారి దగ్గర వైద్యం కూడా తీసుకున్నాను నేను. ఇక ఆయన చేసిన క్యారెక్టర్స్ గురించి మనం చెప్పాలంటే గ్రేట్ పెర్ఫార్మర్ అండి ఆయన. మనం చూస్తే ఒక అంకుశం ఆగ్రహం చూసిన రాజశేఖర్ గారిను, మా అన్నయ్యలో ఓల్డ్ గెటప్ లో చూసిన రాజశేఖర్ గారిని చూస్తే ఆయన ఒకరే చేశారా అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కొత్త వాళ్ళకి చూస్తే. గ్రేట్ పెర్ఫార్మర్. ఇంకా మోహన్ గారు చెప్పినట్టుగా వారిలో ఉన్న స్ట్రెంగ్త్ ని, యాక్టింగ్ స్కిల్స్ ని 50% కూడా శాంతం ఉపయోగించుకోలేదేమో అనిపిస్తా ఉంటది. ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఈ బైక్ వచ్చాక కమింగ్ 10 years ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా మిస్ అయినటువంటి ఆ స్కిల్స్ అన్నిటినీ కూడా మన ఇండస్ట్రీ ఉపయోగించుకుంటుందని నాకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆయన ఇంకా వైడ్ గా విస్తరించబోతున్నారు అనిపిస్తుంది. ఈ సందర్భంగా మన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తూ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం